చెల్లి మంచిదిరా. సిరి మంచిదిరా, చాలా మంచిది, నేను కాదనట్లేదు. కానీ మన లైఫ్లో ఉన్నోళ్ళు మనతో తప్ప అందరితో మంచిగానే ఉంటారు. ఆఫీస్లో ఎంప్లాయీలతో మంచిగా ఉంటారు, అప్పుడప్పుడు వాళ్ళకి దేవతల్లా కూడా కనిపిస్తుంటారు. అ, కానీ నాతో మాత్రం ఎందుకురా ఇలా? ఏమైందిరా? మా ఇద్దరికి పెళ్ళిన విషయం ఆఫీస్లో ఎవ్వరికి తెలియదు. ఎందుకో తెలుసా? ఎందుకు? సిరి పెళ్ళయ్యాక చెప్పొద్దని చెప్పింది. ఆ, సరే, నేనేంటో తెలిసిన తర్వాత తనే ఒక డెసిషన్కి వస్తుందిలే అనుకున్నా. అనుకున్నట్టుగానే ఒక డెసిషన్కి వచ్చింది. ఆఫీస్లో అందరి ముందు శ్రీహాన్ నా హస్బెండ్ అని చెప్పేసింది. ఇంకేంద్రా? ఇంతలోనే ప్రాంక్ అని చెప్పింది. ప్రాంకా? ఆ ఒక్క క్షణం నేను ఏవేవో ఊహించేసుకున్నాను అరే. తెలుసా? ఆ తర్వాత ఆడెవడికో ఫోన్ చేసి నాకు ఇంకా మ్యారేజ్ కాలేదు, నాకు మ్యారేజ్ అంటే చిరాకు, నేను ఇంకా ఇండిపెండెంట్ ఉమెన్ అని చెప్పింది. నాకు విషయం అర్థం కాదు, ఒక అమ్మాయి పెళ్ళైన తర్వాత కూడా ఆడెవడికో ఫోన్ చేసి నాకు ఇంకా మ్యారేజ్ కాలేదని చెప్తే దాన్ని నేను ఎలా తీసుకోవాలరా? రే బావా, తన ఇంటెన్షన్ ఏందో తెలియకుండా ఇవన్నీ ఎలా నేసుకుంటావురా? సరే, నేను ఒక విషయం అడుగుతా, తప్పుగా అనుకోగా. చెప్పరా. నలుగురిలో ఉన్నప్పుడు నిన్ను మీ అమ్మ వీడు నా కొడుకు కాదు అని చెప్తే నీకు ఎలా ఉంటుందిరా? నా గురించి అలా మాట్లాడకూడదు అన్న ఇంటెన్షన్ తనకి నిజంగా ఉంటే ఎందుకురా అలా మాట్లాడుతుంది? పోను బావా, తను ఎందుకు అలా మాట్లాడిందో అడిగి చూసావా? ఉహుం, అడగలేదు. అయినా సిరి గురించి నాకు బాగా తెలుసురా. తనకి ఎవరైనా నచ్చకపోతే ఆఫీసులో ఉంటేనే వెలగొట్టేసింది. అలాంటిది నేను ఇంట్లో ఉంటున్నాను. ఇంకా నా పరిస్థితి ఏంటో. మా అమ్మ ఇప్పుడు ఏమనేదో తెలుసా? నీకెంత బాధ వచ్చినా నువ్వు ఏడవ్వు, ఆ దేవుడు నీకు కన్నీళ్ళు ఇవ్వడం మర్చిపోయాడు అనేది. మా అమ్మకు కూడా తెలియని విషయం ఏంటో తెలుసా? ఏంటిదిరా? కన్నీళ్ళు ఇచ్చేది దేవుడు కాదు, అమ్మాయిలు.